మీరు కాదా, మీ అధికారి కాదా? ఒక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. అదేవిధంగా మరి సిఓఈలో నుంచి వీళ్ళని తీయడం, అదేవిధంగా మరి ఐసీటీ పోస్టులకు కూడా అదేవిధంగా మరి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఎవరైతే పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి పోస్టులు కూడా తీసేసి మరి గందరగోళం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కోడింగ్ స్కూల్ అయితే పూర్తిగా నిరాదరణకు గురైంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 17 కోట్లు ఇచ్చి ఒక కోడింగ్ అకాడమీ కడతామని ముందరికి వస్తే ఇలా కోడింగ్ స్కూల్ కూడా ఖతం చేసే పనిలో ఇలా మరి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పనిచేస్తూ ఉన్నది. కేసీఆర్ గారి టైంలో దాదాపు 7 సంవత్సరాలు దాదాపుగా సమ్మర్ సమురాయ్ క్యాంప్స్ అని పెట్టేవాళ్ళం. ఎండాకాలంలో పిల్లలు ఊర్లలోకి పోతే చచ్చిపోతూ ఉన్నారు, చిన్న పిల్లలు ఊర్లలోకి పోతే పెళ్ళిళ్ళు అవుతూ ఉన్నాయి, దానివల్ల పిల్లలకు ఇబ్బందులు అవుతూ ఉన్నాయి, కాళ్ళు పాము గరిచో లేకపోతే తేలు గరిచో లేకపోతే యాక్సిడెంట్లకు గురై పిల్లలు చనిపోతూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం స్కూళ్ళలోనే ఎంగేజ్ చేయాలని చెప్పేసి సమ్మర్ క్యాంపులు లక్షలాది మంది విద్యార్థులకు పెడితే సిగ్గుతో తల వంచుకోవాల్సిన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి పాలనలో, ఈ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ఈరోజు సమ్మర్ క్యాంపులు గత 2 సంవత్సరాల నుంచి బంద్ అయినాయి. ఎందుకయ్యా రేవంత్ రెడ్డి నీకు అంత కోపం? ఎందుకు మీ అధికారులకు అంత కోపం? మీ పేద పిల్లలంటే అంటే మీ పిల్లలకు ఒక న్యాయం, మా పేద పిల్లలకి ఇంకొక న్యాయం. ఇలా హయ్యర్ ఎడ్యుకేషన్ క్యాంప్ అని దేశంలో ఉండే మరి నైజరు అదేవిధంగా అన్ని సెంట్రల్ యూనివర్సిటీలోకి, పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ, పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీ, అదేవిధంగా కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ, రకరకాల సెంట్రల్ యూనివర్సిటీ, ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ లోపలికి మా పిల్లల్ని పంపిద్దామని చెప్పేసి హయ్యర్ ఎడ్యుకేషన్ కోచింగ్ క్యాంప్ పెడదామంటే ఈరోజు అలాంటి కోచింగ్ క్యాంపులన్నీ కూడా బంద్ అయిపోయినాయి. ఏం చెప్పినా మీ అధికారి ఏమంటున్నది, బడ్జెట్ లేదు అంటున్నారు. అందాల పోటీల లోపల అందాల భామలకు వాళ్ళకు ఒక్కొక్కరికి 30 తులాల బంగారం ఇవ్వడానికి మీ దగ్గర బడ్జెట్ వస్తుంది. వాళ్ళందరికీ స్టార్ హోటల్లో సదుపాయాలు కల్పించడానికి మీ దగ్గర బడ్జెట్ వస్తుంది. వాళ్ళందరినీ తెలంగాణలో రకరకాల ప్రదేశాలు తిప్పడానికి మీకు బడ్జెట్ వస్తుంది. వాళ్ళందరినీ విమానాలు తిప్పడానికి మీకు బడ్జెట్ వస్తుంది. ఆ ఈవెంట్ మేనేజ్మెంట్కి మీకు బడ్జెట్ వస్తుంది. 200 కోట్లు బడ్జెట్ వస్తుంది. కానీ తెలంగాణ కోసం పోరాడిన తల్లిదండ్రుల బిడ్డలు, తెలంగాణ భావితరాలైన ఈ బిడ్డల విషయంకి వచ్చే వరకు మీ అధికారులకు బడ్జెట్ లేదనే విషయం గుర్తుకొస్తూ ఉన్నది. ఇది వివక్ష కాదా రేవంత్ రెడ్డి? ఇది వివక్ష కాదా? నేను మళ్ళీ అడుగుతున్నా. అదేవిధంగా మరి ఒకటే స్కూలుకు ఒక 3 స్కూళ్ళు కలిపి ఒక ఎలక్ట్రీషియన్ అంట. ఎక్కడన్నా విన్నామా? కరెంటు పోతున్నది మీ పాలనలో. వానాకాలం రేపొద్దున ఏదైనా కరెంటు పోతే 3 స్కూళ్ళకి కలిపి ఒకటే ఎలక్ట్రీషియన్ అంటే ఎట్లా వీలవుతుందండి? 3 స్కూళ్ళకి ఒకటే ఎలక్ట్రీషియన్. అప్పుడు ఉన్న బడ్జెట్లోనే ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క ఎలక్ట్రీషియన్ ఇచ్చిన పరిస్థితి నుండి ఇలా 3-4 స్కూళ్ళకి కలిపి ఒక ఎలక్ట్రీషియన్ పెడతా ఉన్నారు మీరు. పిల్లలకు రాత్రిపూట పాములు తేళ్లు గరిస్తే బయటికి పోతే విద్యార్థులు వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? వాచ్మెన్లను చాలా చోట్ల తీసేసిండ్రు. అమ్మాయిల స్కూళ్ళలో వాచ్మెన్లు ఆ రక్షణ లేకపోతే అమ్మాయిల సంరక్షణ ఏం కావాలి? దానికి మీరు బాధ్యత తీసుకుంటారా రేవంత్ రెడ్డి? మరి దాని మీద మీ దగ్గర ఎక్కడ కూడా ఆన్సర్ లేదు. అదేవిధంగా మరి పార్ట్ టైం ఉద్యోగస్తులు, తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు, వీళ్ళ జీతాలు నెలల తరబడి ఇవ్వకుండా పొమ్మన లేక పొగబెట్టి మీరందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్తా ఉన్నారు. ఎంత అన్యాయం ఇది! ఇందుకోసమేనా మీకు అధికారం ఇచ్చింది? అదేవిధంగా మరి క్రీడా పాఠశాలలు, క్రీడా అకాడమీలు దాదాపుగా ఒకటి స్లోగా అక్కడ పనిచేసే ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వకుండా వాళ్ళని వెళ్ళిపోమని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మరి ఇట్లా చాలా చోట్ల కూడా పేద విద్యార్థుల చదువుకు మరి పూర్తిగా నాశనం చేయడం కోసమే ఇలా రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు. మరి ముఖ్యంగా ఎస్సీ వర్గాల మీద విపరీతమైన వివక్ష చూపిస్తూ ఉన్నాడు. ఇలా నేను అడుగుతా ఉన్నా, మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదరం రాజనరసింహ, మరి ఎమ్మెల్యేలు ఎస్సీ వర్గాలకు ఎస్టీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు మీరందరూ అధికార పార్టీలో ఉన్నారు. ఎందుకు మీరు రేవంత్ రెడ్డిని నిలదీయడం లేదు? మీరు ఎందుకు బానిసలాగా బతుకుతూ ఉన్నారు? ఇంతమంది వేలాది మంది లక్షలాది మంది పిల్లల నోట్లో మట్టి కొట్టబడుతున్నా, వాళ్ళను కుక్కల కన్నా హీనంగా చూస్తున్నా ఎందుకు మీ నోటి నుండి ఒక్క మాట కూడా రావడం లేదు? ఇవాళ మీరందరూ కూడా సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ పిల్లలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఏ మాత్రం మీకు సిగ్గున్నా మీరు ఈరోజే రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి ఈ అర్జెంటుగా ఈ అధికారిని ట్రాన్స్ఫర్ చేయించండి. ఈమె ఉన్నంతకాలం ఈ గురుకులాల్లో తల్లిదండ్రులు పురుగుల్లాగానే చూడబడతారు, విద్యార్థులు బానిసలాగా